ఛానల్. సో మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తే కనుక అబౌట్ పవర్ బిఐ సర్వీస్ ఇంట్రడక్షన్ చేశానండి. సో ఇది దాని కంటిన్యూషన్గా సెకండ్ వీడియో, దట్ ఈస్ పవర్ బిఐ సర్వీస్ టెక్నాలజీ. సో ఎవరైతే ప్రీవియస్ వీడియో మిస్ అయ్యారో వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఓకేనా? సో మీరు మీ ఛానల్ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో చాలా వీడియోస్ ముందు ముందు రాబోతున్నాయి. ప్యూర్ తెలుగులో నేను వీడియోస్ చేస్తాను, అఫ్ కోర్స్ ఇంగ్లీష్ కూడా చేస్తాను, బట్ తెలుగు పీపుల్ కోసం నేను మ్యాక్సిమం ప్రయారిటీ ఇచ్చి నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ పవర్ బై సర్వీస్ టెర్మినల్ గురించి అండి, ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేశాను ఏంటంటే డేటా సెట్, డేటా సోర్స్ అండ్ వర్క్ స్పేసెస్ అండ్ డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్. ఈ టెర్మినాలజీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. సో ఆ కన్ఫ్యూజన్ పోవాలని, మీకు ఈజీగా అర్థం అవడానికి, వై బికాస్ మనం ఈ ఎంటైర్ ప్లేలిస్ట్ సిరీస్లో ఆ వర్డ్స్ బాగా యూస్ చేస్తుంటాము. సో అందుకని ఆ టెర్మినాలజీ మీకు ఐడియా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో గైస్. ఓకే, ఫస్ట్ టెర్మినాలజీ డేటా సోర్స్. సో ఈ డేటా సోర్స్ అంటే ఏంటంటే, డేటా సోర్స్ ఇస్ ద వన్ వేర్ యూ కనెక్ట్ డేటా ఫ్రమ్ ఎగ్జాంపుల్ లైక్ ఎక్సెల్, సిఎస్వి, సీక్వెల్ సర్వర్, అజూర్ సీక్వెల్ డేటాబేస్, లైక్ అజూర్ బ్లాక్, మీ ఇష్టం. సో ముందు మనకి పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేయగానే మీకు డెమో చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇది పవర్ బై డెస్క్టాప్ గైస్. ఓకేనా? బ్యాక్. ఓకే, ఇప్పుడు మీకు ఇది పవర్ బై డెస్క్టాప్, బ్లాంక్ పవర్ డెస్క్టాప్. ఫర్గెట్ అబౌట్ దిస్ వన్. ఓకేనా? ఫర్గెట్ అబౌట్ దిస్ వన్. ఓకే, ఇది బ్లాంక్ పవర్ బై డెస్క్టాప్. మీరు ఓపెన్ చేయగానే గెట్ డేటా క్లిక్ చేస్తారు. ఈ గెట్ డేటా ఇస్ నథింగ్ బట్, చూసారు ఇక్కడ కామన్ డేటా సోర్సెస్, ఇవి డేటా సోర్స్, ఎక్సెల్ డేటా సోర్స్, పవర్ బై డేటా సెట్స్ డేటా సోర్స్, సీక్వెల్ సర్వర్ డేటా సోర్స్, ఇవి డేటా సోర్స్. సో మీరు ఎక్కడైనా మీరు డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలనుకుంటున్నారో దాన్ని డేటా సోర్స్ అంటాం. ఓకేనా? లైక్ ఎక్సెల్ అనేది డేటా సోర్స్. సపోజ్ నా డేటా సీక్వెల్ సర్వర్లో ఉంది, ఇప్పుడు నాకు సీక్వెల్ సర్వర్ డేటాబేస్, సీక్వెల్ సర్వర్ అనేది డేటా సోర్స్ అయితే, ఇప్పుడు నా డేటా ఎక్కడ రిసైడ్ అయింది, ఎక్సెల్లో. సో ఎక్సెల్ నా డేటా సోర్స్ అయితే. ఇప్పుడు సపోజ్ నా డేటా ఇప్పుడు అజూర్ అనాలిసిస్ సర్వీస్లో రిసైడ్ అయింది, సో అది నా డేటా సోర్స్ అయితే. అండ్ ఎగ్జాంపుల్ క్లౌడ్లో ఉంటుంది అజూర్ డేటాబేస్. సో అట్లా దాన్ని డేటా సోర్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చింది కదా డేటా సోర్స్ అంటే. నెక్స్ట్, ఓకేనా? యా, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ డేటా సెట్. డేటా సెట్ ఈస్ ద వన్ వెన్ యూ లోడెడ్ ద డేటా ఇంటూ పవర్ బిఐ, ఇట్ ఈస్ నోన్ యాజ్ డేటా సెట్. ఎగ్జాక్ట్లీ గ్యాస్. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ ఇక్కడ డేటా సోర్స్ని మనం ఇక్కడ లోడ్ చేసేసాం కదా, ఇది ఇప్పుడు డేటా సెట్ అవుతుంది మీకు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎప్పుడైతే మనం డేటా సోర్స్ని ఇక్కడ లోడ్ చేసామో ఇది డేటా సెట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు పబ్లిష్ చేసామో, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ app.powerbi.com అండి, ఇప్పుడు మీరు పబ్లిష్ చేసాం కదా ఇందాక మన ఇన్స్టా డేటా ల్యాబ్స్ అనేది, చూసారా? ఇది డేటా సెట్ అయిపోయింది. నథింగ్ బట్ సింపుల్ చెప్పండి, డేటా సెట్ అనేది ఒక మన లేమన్ లాంగ్వేజ్, ఒక పీబీఎక్స్ ఫైల్ అనుకోండి. ఒక పీబీఎక్స్ ఫైల్ మనం ఎప్పుడైతే పబ్లిష్ చేసామో అందులో ఏదైతే డేటా ఉంటుందో ఇదే డేటా సెట్. ఓకే, సో ఈ డేటా సెట్లో డిఫరెంట్ టైప్స్ మళ్ళీ ఏంటంటే డేటా సెట్ ఉంటుంది, దాని తర్వాత రిపోర్ట్, డాష్ బోర్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీకు డేటా సెట్ ఐడియా వచ్చింది కదా. ఎప్పుడైతే మనం పవర్ బిఐ డెస్క్టాప్లో డేటా సోర్స్ నుంచి లోడ్ చేసిన తర్వాత పవర్ బిఐ డెస్క్టాప్ లోడ్ అవుతుంది, దాన్ని డేటా సెట్ ఉంటుంది. ఇది ఇప్పుడు నాది టెస్ట్ డేటా అనేది నా డేటా సెట్. ఓకేనా? సో కన్ఫ్యూషన్ లేదనుకుంటాను. సారీ, క్యాన్సిల్. మీకు డెమో చూపిద్దామని అంతకనే గైస్. నెక్స్ట్ రిపోర్ట్స్. చాలా కన్ఫ్యూజన్ టాపిక్ ఇది మాత్రం. రిపోర్ట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ పేజెస్ విచ్ హ్యాస్ విజువలైజేషన్స్. అందరూ ఏమనుకుంటారంటే, సో ఇది విజువల్ అండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది విజువల్స్. ఓకేనా? ఇది విజువల్స్. అందరం మనం ఇది రిపోర్ట్ అనుకుంటాం, లైక్ టేబుల్ రిపోర్ట్ అనుకుంటాం, లైక్ టేబుల్ రిపోర్ట్, పై చార్ట్ రిపోర్ట్, లైక్ కాలమ్ చార్ట్ రిపోర్ట్. సో ఇవన్నీ రిపోర్ట్స్ అన్నాం కాదండి, ఇవన్నీ విజువలైజేషన్స్. ఓకేనా? ఈ కలెక్షన్ ఉంది కదండి, ఈ అన్ని పేజెస్లో ఉన్న విజువల్స్ కలెక్షనే రిపోర్ట్స్ అంటాము. ఓకేనా? సో పవర్ బిఐ డెస్క్టాప్లో మనం ఓన్లీ రిపోర్ట్సే డిజైన్ చేస్తాము, డాష్ బోర్డ్స్ డిజైన్ చేయము. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. సో ఎలా అడుగుతారంటే, ఇప్పుడు నువ్వు ఎన్ని డాష్ బోర్డ్ డిజైన్, ఎన్ని రిపోర్ట్స్ డిజైన్ చేసావు అంటారు. సో మనకు తెలియక నార్మల్గా కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి 1 2 3 సపోజ్ 4 అండ్ ఇందులో ఒక 10 ఉంటే, ఇందులో 20 ఉంటే నేను ఒక 500 రిపోర్ట్స్ నేను డిజైన్ చేశాను అంటాడు. సో చాలా తప్పు కదా. మనకి ఒక 500 రిపోర్ట్స్ ఎలా అంత ఫాస్ట్, 500 రిపోర్ట్స్ అంటే 500 పీబీఎక్స్ ఫైల్స్. సో అన్ని చేయాలంటే అఫ్కోర్స్ చేయొచ్చు, బట్ మీరు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, అది కష్టం కదా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇవన్నీ విజువలైజేషన్స్, కలెక్షన్ ఆఫ్ ఆల్ పేజెస్. సో ఎన్ని పేజెస్లో కలెక్షనే రిపోర్ట్. ఓకేనా? అది క్లియర్ అయింది కదా. నథింగ్ బట్ ఏ రిపోర్ట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ పేజెస్ విచ్ హ్యాస్ విజువలైజేషన్స్. ఓకే, పేజెస్లో అన్ని విజువల్సే మనని రిపోర్ట్ అంటాం. లైక్ మళ్ళీ క్లియర్గా చెప్తారు అక్కడ. సో ఇది ఒక విజువల్, ఇది ఒక విజువల్, ఇది ఒక విజువల్ ఈ పేజ్లో. సో మ్యాట్రిక్స్ విజువల్లో ఇది ఒక విజువల్ ఉంది. సో
లైన్ చార్ట్లో ఇది ఒక విజువల్. సో పేజ్ రీతా విజువల్స్ ఇవన్నీ కలిపి ఒక రిపోర్ట్ అంటాం మనం. ఓకేనా. కలెక్షన్ ఆఫ్ విజువల్స్ ఇస్ నథింగ్ బట్ రిపోర్ట్. డాష్ బోర్డ్ అయితే కాదు, దీని డాష్ బోర్డ్ అన్నాం మనం. నెక్స్ట్, డాష్ బోర్డ్ ఈస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద రిపోర్ట్. ఓకే, సింగిల్ పేజ్ విచ్ ఈస్ స్టాటిక్ ఇన్ నేచర్ విచ్ టెల్స్ ద ఎంటైర్ స్టోరీ టు టెల్ ద యూజర్. Dashboards can be created only in Power BI service, not in Power BI desktop. Exactly guys. Dashboards is the element from the report. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఇది పవర్ బిఐ సర్వీస్లో పబ్లిష్ చేస్తామో, వన్స్ పబ్లిష్ చేశాక ఇప్పుడు చూస్తే కనుక మీకు ఇక్కడ మై వర్క్ స్పేస్ ఓపెన్ చేస్తే మీకు ఇవే కనిపిస్తాయి గైస్. సో ఈ డాష్బోర్డ్ కనపడదు మీకు. లైక్ మీ డిలీట్ చేస్తాను, మీకు అర్థం అవుతుంది క్లియర్గా. నేను క్రియేట్ చేశాను ఇది ప్రాక్టీస్ పర్పస్కి. సో మీరు ఎప్పుడైతే మీరు పబ్లిష్ చేసేసారో, ఇందాక టెస్ట్ వన్ నేను పబ్లిష్ చేశాను. మనం ఈ రెండు ఇగ్నోర్ చేయండి. సో ఎప్పుడైతే మనం పబ్లిష్ చేసామో ఈ రెండే మనకు ఉంటాయి. లైక్ ఒక డేటా సెట్ ఉంటుంది, ఒకటి రిపోర్ట్ ఉంటుంది. సో ఈ రిపోర్ట్ నుంచి మనం డాష్బోర్డ్ని క్రియేట్ చేస్తాము. అర్థమవుతుంది గైస్ పాయింట్స్. అది ఎలా క్రియేట్ చేయాలంటే డాష్బోర్డ్ని సింపుల్గా చెప్పాలంటే, వై డాష్బోర్డ్ ఇస్ నథింగ్ బట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ రిపోర్ట్. ఇప్పుడు ఎందుకన్నామంటే పాయింట్ మనం చూడండి గైస్. డాష్బోర్డ్ ఇస్ ఎలిమెంట్ ఫ్రమ్ రిపోర్ట్స్ ఎందుకన్నారంటే, డాష్బోర్డ్ ఇస్ ఎలిమెంట్ ఫ్రమ్ రిపోర్ట్ చూపిస్తారు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక కొత్త డాష్బోర్డ్ క్రియేట్ చేయాలి. కొత్త డాష్బోర్డ్ క్రియేట్ చేయాలంటే నేను ఓకే, నా డాష్బోర్డ్ ఎలా ఉండాలంటే, ఈ రీజియన్ నేము, ఈ సేల్స్ పే ఏరియా, ఈ రెండే నా డాష్బోర్డ్ అనుకుందాం. ఓకేనా. డాష్బోర్డ్ అంటే క్లయింట్కి నేను ఈ టూ డాష్బోర్డ్ని ఈ టూ విజువల్స్ యూస్ చేసి నేను స్టోరీ చెప్తాం అనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు పిన్. ఓకేనా. సో న్యూ డాష్బోర్డ్ క్రియేట్ చేస్తాం. న్యూ డాష్బోర్డ్ ఏంటి, మై డాష్బోర్డ్. జస్ట్ మై డాష్బోర్డ్. ఓకేనా. ఈ మై డాష్బోర్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ మై డాష్బోర్డ్స్కి వెళ్ళిపోతాయి. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు మనం పిన్ టు ఎగ్జిస్టింగ్ డాష్బోర్డ్. ఓకే, పిన్ చేసాం. ఓకే, నెక్స్ట్ నాకు ఇది కూడా పిన్ అవ్వాలి. ఈ స్టాకెడ్ కాలమ్ కూడా పిన్ అవ్వాలి. ఓకేనా. పిన్ విజువల్ ఎక్కడ, ఎగ్జిస్టింగ్ డాష్బోర్డ్కి పిన్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండే నేను చూపిద్దాం అనుకుంటున్నాను క్లయింట్కి. ఓకేనా. ఇది నా రిక్వైర్మెంట్ ఆఫ్ కోర్స్. సో సపోజ్ ఈ పేజ్లో కూడా చూసారు ఎందుకు ఎలిమెంట్స్ రిపోర్ట్ అంటామంటే, సో ఇప్పుడు నాకు ఈ లైన్ చార్ట్ కూడా కావాలనుకుంటున్నాను. ఈ లైన్ చార్ట్ కూడా డాష్బోర్డ్ కింద కావాలనుకుంటున్నాను. ఓకేనా. సో దీన్ని నేను 1 సెకండ్ పిన్ మై డాష్బోర్డ్. సో ఇవన్నీ నథింగ్ బట్ గైస్, ఇవన్నీ విజువల్స్ని నేను ఒక డాష్బోర్డ్ పిన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. నథింగ్ బట్ ఎక్కడ తీసుకున్నాను, రిపోర్ట్ నుంచి తీసుకున్నాను. అందుకనే మనకి అట్లా అన్నారు. ఇప్పుడు మీరు చూస్తే కదా మై వర్క్ స్పేస్ డబుల్ క్లిక్ చేసి చూసారా, మై డాష్బోర్డ్ అని వచ్చింది. ఇప్పుడే కదా మనం క్రియేట్ చేసింది, దాన్ని జస్ట్ క్లిక్ చేయాలి. దట్స్ ఇట్. ఇవే కదా గైస్ మనం క్రియేట్ చేసింది మై డాష్బోర్డ్లో. ఈ రెండు సార్లు పిన్ చేశాను, మీకు అందుకు అలా వచ్చింది. ఓకేనా. డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనా. చూసారా, ఇదే కదా మనం పిన్ చేసింది. ఓకే, ఇందాక మనం 2 సార్లు పిన్ చేసామండి, నథింగ్ బట్. సో ఓకే, దట్స్ ఇట్. డిలీట్ చేద్దాం, నథింగ్ ప్రాబ్లం. డిలీట్ టైల్. ఓకే. సో ఇవే నథింగ్ బట్ మన డాష్బోర్డ్. సో క్లయింట్ చూపిస్తే ఇదే డాష్బోర్డ్. ఇది స్టాటిక్ ఫైల్. సపోజ్ ఇప్పుడు క్లిక్ చేశాను గ్రేటర్ మాంచెస్టర్కి, రిపోర్ట్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. వై బికాస్ ఆ డాష్బోర్డ్ అనేది ఒక స్టాటిక్ ఫైల్. ఓకేనా. ఇంటరాక్టివ్ కాదు, అది క్లిక్ చేస్తే మళ్ళీ రిపోర్ట్కి వెళ్ళాలి. అది చూసారు, మళ్ళీ రిపోర్ట్కి వచ్చింది అది. సో మీకు ఇది డిఫరెన్స్ అర్థమైంది కదా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను క్లియర్గా డాష్బోర్డ్స్ రిపోర్ట్స్ గురించి డిఫరెన్సెస్. చాలా ఇంపార్టెంట్. ముందు మనం ఇంట్రడక్షన్లో ఉన్నాం కాబట్టి, స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి కొంచెం బేసిక్స్ అంతా కవర్ చేద్దాం. దాని తర్వాత మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. వర్క్ స్పేస్ అంటే ఏంటి, దీని గురించి ఎలా పబ్లిష్ చేసి, చాలా చాలా తక్కువ టాపిక్సే ఉంటాయి, బట్ మనకి ఐడియా ఉండాలి. ఓకేనా. సో ఎస్, ఎక్కడున్నాం గైస్ మనం. యా, ఇప్పుడు మీ డాష్బోర్డ్ క్లియర్ అయింది కదా. సో ఎస్, డాష్బోర్డ్స్ కెన్ క్రియేట్ ఓన్లీ ఇన్ పవర్ బై సర్వీస్, నాట్ ఇన్ పవర్ బై డెస్క్టాప్. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ పవర్ బై డెస్క్టాప్లో మనం ఎక్కడ డాష్బోర్డ్స్ క్రియేట్ చేయడం, పిన్ అనే విజువల్ ఎక్కడ కాన్సెప్ట్ లేదు. ఓకే. ఇట్స్ సింగిల్ పేజ్ విచ్ ఇస్ స్టాటిక్ నేచర్ విచ్ టెల్స్ ఎంటర్ స్టోరీ టు ద యూజర్. అంతే కదా గైస్, మనకి ఇక్కడ స్టాటిక్గా ఉంది, బట్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇంటరాక్ట్ అవ్వలేదు, మళ్ళీ రిపోర్ట్కే వెళ్ళింది. నెక్స్ట్ టైల్స్ ఆర్ స్నాప్ షాట్ ఆఫ్ యువర్ డేటా పిన్ టు డాష్బోర్డ్. అంతే కదా గైస్, టైల్స్ ఆర్ స్నాప్ షాట్ ఆఫ్ డేటా పిన్ టు డాష్బోర్డ్ అంటే ఏంటో చూపిస్తాను. కానీ మీకు మళ్ళీ క్లియర్గా అర్థమైంది. మళ్ళీ నేను పవర్ బై సర్వీస్కి వెళ్తాను. ఓకేనా. సర్వీస్కి వెళ్ళాక మై వర్క్ స్పేస్కి డబుల్ క్లిక్ చేస్తాను. సో మై డాష్బోర్డ్ ఓకే క్లిక్ చేశాను. నథింగ్ బట్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి టైల్స్. సో ఇప్పుడు నాకు ఇక్కడ విజువల్స్ అనకండి, ఇది విజువల్స్ కావు. ఇప్పుడు ఇక్కడ ఇవి టైల్స్, విజువల్స్ కాదు, ఇవి టైల్స్. సో ఇది ఒక టైల్, ఇది ఒక టైల్. నథింగ్ బట్ స్నాప్ షాట్ ఆఫ్ యువర్ డాష్ బోర్డ్. ఇది ఒక టైల్. సో ఇప్పుడు మీరు డిలీట్ చేయాలనుకోండి, క్లిక్ చేస్తే డిలీట్ టైల్ అంటుంది కానీ డిలీట్ విజువల్ అన్నట్ల. సో ఇది టైల్. ఓకేనా. దీన్ని టైల్స్ అంటాం మనం. అంటే మనం వన్స్ డాష్ బోర్డ్లో పబ్లిష్ చేశాక దీన్ని మనం టైల్స్ అంటాం. ఓకేనా.
బాగా ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. డాష్ బోర్డ్స్ అంటే ఏంటి, రిపోర్ట్స్ అంటే ఏంటి, టైల్స్ అంటే ఏంటి అనే క్వశ్చన్ అడుగుతారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. వర్క్ స్పేసెస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బోత్ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్ నీడ్స్ వర్క్ స్పేసెస్ టు స్టోర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇప్పుడు మీరు చూసారంటే పవర్ బి సర్వీస్లో ఈ వర్క్ స్పేసెస్లోనే కదండి అన్నీ ఉన్నాయి. ఈ వర్క్ స్పేస్లోనే కదా మనకి రిపోర్ట్స్ ఉంది, డేటా సెట్స్ ఉన్నాయి, డాష్ బోర్డ్స్ ఉన్నాయి, అండ్ రిపోర్ట్స్ ఇవన్నీ మనకి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, వర్క్ స్పేస్లో స్టోర్ అవుతున్నాయి. అందుకే వర్క్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నథింగ్ బట్ ఒక స్టోరేజ్ ఏరియా అనుకోండి. వర్క్ స్పేసెస్ టూ టైప్స్ ఉంటాయి, మై వర్క్ స్పేస్, అదర్ వర్క్ స్పేస్. కరెంట్లీ మై వర్క్ స్పేసే యూజ్ చేస్తాం. మై వర్క్ స్పేస్ అంటే ఒక మన ప్రైవేట్ వర్క్ స్పేస్. సో ఎవరికి వేరే యూజ్ చేసిన దీనికి యాక్సెస్ ఉండదు, కానీ మనం షేర్ చేయొచ్చు, బట్ ఎవరు మన వర్క్ స్పేస్లో మన డేటా ఏముందో చూడలేరు. సో దట్ ఈస్ బట్ నథింగ్ బట్ మై వర్క్ స్పేస్. కంపల్సరీ ఇంటర్వ్యూ కోసం ఇది. వర్క్ స్పేసెస్ టైప్స్ ఏమైనా అడుగుతారు, మీరు సింపుల్గా చెప్పారు. వర్క్ స్పేస్ ఆర్ టూ టైప్స్ బాస్. ఇట్ ఈస్ మై వర్క్ స్పేస్, అదర్ వర్క్ స్పేస్. మై వర్క్ స్పేస్ ఇస్ ఏ ప్రైవేట్ వర్క్ స్పేస్, అదర్ వర్క్ స్పేస్ ఇస్ ఏ పబ్లిక్ వర్క్ స్పేస్ వేర్ యూ క్యాన్ షేర్ అండ్ కొలాబరేట్, ఓకేనా. సో దట్స్ ఆల్ గాయస్, ఓకేనా. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ ఒక బ్రీఫ్ లెవెల్లో కవర్ చేశాను. సో మీరు మళ్ళీ మళ్ళీ ఈ వీడియో ఒకసారి చూడండి. డౌట్ ఉంటే కనుక మీరు ఇట్లా పవర్ బై సర్వీస్ అకౌంట్లోకి పబ్లిష్ చేసి మీరు చూస్తే కానీ మీకు అర్థమవుతుంది డాష్ బోర్డ్స్ అంటే టైల్స్ అండ్ రిపోర్ట్స్ అంటే. బట్ గుర్తుపెట్టిన రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ ఒకటి కాదు, కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా. అదొకటి చూడండి, ఓకేనా. సో ఫ్రమ్ హియర్ ఐఎమ్ ఎండింగ్ మై వీడియో గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.